ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తునామన వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వ విజ్ఞాన వేద పఠన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సహోదరి సహోదరులకు, క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మర్మయుక్తమైన ఈ సందేశాలను ఇతరులకు పరిచయం చేయండి. ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవ్వండి. సమయం పొనియక మనము సద్వినియోగం చేసుకుందాం. నేటి మన ధ్యానము కొరకు రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకొని మనం ఈ పాఠాన్ని ప్రారంభించుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వర, ఈ సృష్టికి మూలమా, మానవ మెదస్సుకు అందనంత గొప్పవాడా, మమ్మల్ని కనుక్కొని వెతికి రక్షించిన వాడా, ప్రేమ కరుణ కటాక్షముల గల్ల దేవా, కృపామయుడా, ఈ సమయములో మీ అతి శ్రేష్టమైన పావనమైన నామమును మరొకసారి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. తండ్రి, ఈ సమయములో చదవబడిన ఈ లేఖన భాగములోని సత్యమును మాకు తెలియపరిచి వింటున్న అయా ప్రతి బిడ్డ హృదయాలను తెరిచి సత్యము గ్రహించే మనసు ఇవ్వండి. బోధిస్తున్న నీ సేవకుని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరు మాట్లాడి మా అందరిని వెలిగించమని, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని పిల్లలారా, ఈరోజు మన ధ్యానము కొరకు మనము చదివిన లేఖన భాగములోని మర్మములను, ఇది మరొక కోణం నుండి ఒక సత్యము తెలుసుకుందాం. ఈ వచనాన్ని చాలామంది చదువుకున్నారు. 2000 సంవత్సరాల నుంచి ఎంతోమంది సేవకులు అనేక వర్తమానాలు, సందేశాలు, మర్మయుక్తమైనటువంటి గొప్ప గొప్ప సందేశాలు. ఈరోజు ఇంకొక కోణం నుండి ఈ సత్యాన్ని ప్రభు మనకు తెలియపరచబోతున్నాడు. ఆ దేవుని సహాయంతో మీరు నేను అందరము తెలుసుకుందాం. మనందరము విద్యార్థులమే, దేవుని సన్నిధిలో నేర్చుకునేవారమే. ఈ బైబిల్ గ్రంథము పూర్తిగా నాకు తెలిసింది అనేవాడు ఈ విశ్వ చరిత్రలో ఎక్కడ కూడా ఉండడు, ఒక దేవుడు తప్ప. అయితే దేవుడు తలుసుకుంటే ఎంతైనా మానవునికి తెలియపరచగలడు, ఇది సత్యం. చదవబడిన లేఖన భాగంలోనిటువంటి మాటని అక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ మాటని మీకు ఈరోజు నేను బోధిస్తాను. దేవునికి ఒక మహిమ ఉన్నది. ఆ మహిమ మానవులకి ఇవ్వాలనుకుంటున్నారు. మానవులకు ఇవ్వాలనుకుంటే ఆ మానవులు దాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు పాపము చేత పట్టబడి నాశనమై ఉన్నారు. దేవుని మహిమ ఒక గొప్ప ఉన్నతమైనటువంటి దేవుళ్ళ మర్మం. చాలా విషయాలు ప్రభువు బైబిల్లో అనేక భావాత్మకమైన మర్మములను విషాదీకరించుటకు ఆయన సాదృశ్యములను, ఉపమానములను, సంకేతాలను వాడుకున్నాడు. ఆయన ఉపమానము లేకుండా ఏదీ చెప్పలేదని బైబిల్లో స్పష్టంగా ఉంది. ఆయన సేవకులు కూడా, ఆత్మచేత నడిపింపబడిన వారు కూడా అనేక సంగతులు అలాగే బోధిస్తున్నారు. ఎంతో విస్తారమైన సందేశం, 100 గంటలు చెప్పిన ఒడవని ఒక గొప్ప సందేశాన్ని ఆ కొద్దిగలో గంటలో చెప్పగలుగుతారు. ఒక్క మాటతో చెబుతున్న ఆ సందేశాన్ని విస్తారంగా కూడా బోధించగలరు. ఇది జ్ఞానుల లక్షణము. పరిశుద్ధాత్మ ఎవరి మీద ఉంటుందో ఆ సేవకులు ఇలాగే బోధిస్తుంటారు. ఒక్క మాటలోనే అనేక విస్తారమైనటువంటి గంటల సందేశం అందులో ఇమిడి ఉంటుంది. అది కావ్య భాష కావచ్చు, ఉపమాన భాష కావచ్చు, ఏదో ఒక భాషను ఉపయోగిస్తారు. ఆ పద్ధతిలో ఉపమానములో, కావ్యములో, సాదృశ్యములో ఎందుకు వాడతారంటే వాటిని
ఎంతో పెద్ద సందేశాన్ని ఆ కొద్ది మాటలు అందించడానికి ప్రభు అలాగే చేశాడు. ప్రభు ఆత్మ పొందిన సేవకులు అలాగే చేస్తారు. ఈరోజు నేను ఎంతో ఒక 23 గంటలు చెప్పినా, ఆగకుండా చెప్పినా ఒడవనటువంటి సందేశాన్ని కొద్దిసేపులో పరిచయం చేద్దాం కొంతనన్నా అని దేవుని చేత ప్రేరేపింపబడి వచ్చాను. మీరు కొంచెం లాస్ట్ వరకు జాగ్రత్తగా వినండి. దేవులారా, దేవుని మహిమ మనుషులకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏమిటి ఆ మహిమ మనుషులకు ఇచ్చేది? మనుషులకు ఇవ్వటానికి అదేమన్నా వస్తువా? ఎలా ఇవ్వగలడు? తన సంఘానికి, తన ప్రజలకు ఇవ్వాలనుకుంటున్న మహిమ ఏంటి అసలు? మహిమకు ఒక పేరు పెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 చదవము ఒకసారి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మహిమను ఒక ఐశ్వర్యముతో పోల్చుతున్నాడు. అంటే ఒక ధనము. ఆ ధనమును, ఆ మహిమైశ్వర్యమును తన బిడ్డలకు ఇవ్వాలి, సంఘానికి, ప్రజలకు, మానవులకు, తన భక్తులకు ఇవ్వాలి అని దేవుడు అనుకున్నాడు ఇవ్వాలని. కానీ ఎవరు పొందలేకపోతున్నారు. ఎందుచేత అంటే అందరూ పాపం. అందుచేత ఎలాగోలాగా వాళ్ళకి ఇవ్వాలని, ఎటు తిరిగి ఇవ్వాలి అని అనుకున్నాడు గనుకనే తన కుమారుడు ఈ లోకములకు వచ్చాడు. ఆ వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మొదట వాళ్ళు మహిమైశ్వర్యము పొందుటకు గల అర్హత కావాలి కదా. దేవుని పిల్లలవుటకు అర్హత కావాలి. పాపమనే అడ్డుగోడ ఒకటి అడ్డం వస్తుంది. దాన్ని విరగొట్టాలని తన రక్తమును కార్చాడు. ఆ రక్తము ద్వారా వారి జన్మ పాపం, క్రియ పాపము అన్ని కడుక్కొని క్రీస్తులో సాధన చేసి ఆయన పిల్లలుగా మారుటకు అవకాశం కల్పిస్తున్నాడు. అప్పుడు మహిమైశ్వర్యం వారికి ఇవ్వటానికి దేవుడికి అనుకూలమవుతుంది. అందుకనే క్రీస్తు రావాల్సి వచ్చింది. అది ఎలా ఉంటుంది? అదే 3వ అధ్యాయము 21వ వచనం చదవమ్మా. ఎఫెసీ పత్రికలో అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికమైన ఐశ్వర్యం అది. అడుగు వాటి కంటే, నువ్వు అడుగుతున్నది వేరు, దానికంటే ఎంత గొప్పదంటే ఊహించుకోవటానికి కూడా అసలు నీ ఊహకు అందది ఆయన ఇయ్యబోతున్న ఐశ్వర్యం. అదే మహిమైశ్వర్యం. చేతులారా చాలామంది భక్తులు యేసయ్య చెప్పిన మాట వినక మనుషుల చమత్కార కల్పనలు, చమత్కార బోధలు, శరీర సంబంధమైన ఉప్పొంగే బోధలు, శరీరానికి కొన్ని రోజులు సుఖం వస్తే చాలు, ఆరోగ్యం వస్తే చాలు, వ్యాధి పోతే చాలు అని అంత మట్టుకే బౌండరీ గీసుకొని దాని నుండి బయటికి రాక, సత్యము గ్రహించక ఈ మహిమేశ్వర్యాన్ని పోగొట్టుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. మహిమగల్ల దేవుడు అబ్రహామును దర్శించెను. దేవుడు ఒక మహిమగల్లవాడు. ఆ మహిమగల్ల దేవుడు తన మహిమను తన సంఘానికి ఇవ్వాలనుకుంటున్నాడు, తన బిడ్డలకు, తన భక్తులకు. దేవుని మహిమల ఏమున్నది? ఆ మహిమ లోపల ఐశ్వర్యం ఉందట, తన పిల్లలకి ఇస్తాడట. అది వాళ్ళు పొందాలట. అది మనిషి ఊహకందనిదట. నువ్వు అడిగిన దానికంటే అది ఊహకే అందనిదట. ఇక అడుగుడు ఎక్కడిది? ఊహకే అందదట. అంత గొప్ప మహిమైశ్వర్యం ఏమిటి కావచ్చు? ఏమిటో అది అసలు ఏంటిది అనేది మనము చాలా జాగ్రత్తగా ఈరోజు ఆలోచించుదాం. దేవుని మహిమ ఒక సృజనాత్మకమైన శక్తి. మొట్టమొదట ఈ మాట నుండి ప్రారంభించుకుని కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుని సృజనాత్మకమైన అంటే సృజించగలిగిన శక్తి, అంటే లేని వాటిని ఉనికిలో తేగలిగే మహా నైపుణ్యత, శక్తి. అలా దేవుని సృజనాత్మకమైన శక్తిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల పేరే మహిమ. ఆ మహిమ భక్తులకు ఇవ్వాలనుకుంటుండట. మహిమ వేరు, మాయ వేరు. ఈ రెండు భేదాలని కొంచెం తెలుసుకున్నాక ముందుకెళ్దాం.
మహిమ వేరు, మాయ వేరు. మహిమ అక్కడ కనపడకపోయినను వాస్తవ లోకములో ఉంటుంది. ఒకవేళ కనపడినను వాస్తవ లోకంలో ఉంటుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మహిమ కనపడకపోయినను వాస్తవ లోకములో ఉంటుంది. ఒకవేళ కనపడినను వాస్తవ లోకములో ఉంటుంది. మాయ కనపడినను, కనపడుతున్న లోకములో కనపడుతున్నను, మన కంటికి కనపడుతున్నను, వాస్తవ లోకములో అది లేదు, ఉండదు. అది కనపడకపోయినను ఉండదు. ఇది మాయ. ఇది సాతాను సంబంధమైనది. ఆడు మోసగాడు, అబద్ధకుడు, సత్యమే లేదని యేసయ్య అన్నాడు. అదొక మాయ. అది మోసము, వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను అంటున్నాడు. అదొక మాయ. నమ్మించి మోసం చేస్తాడు. ఆడ ఉండదు, ఉన్నదనుకుంటావు, సత్యము కాదు, సత్యం అనుకుంటావు, మోసపోతావు. అయితే మహిమ అట్లా కాదు. మహిమ ఇక్కడ కనపడుతుంది, అక్కడ ఉంటుంది. ఇక్కడ కనపడకపోయినా అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అది వాస్తవ లోకంలో మనం చూస్తాం. దేవుని యొక్క ఉనికిని మానవుడు కనుకోజాలాడు. తల పండిపోయిన శాస్త్రవేత్తలు జుట్టు పీక్కుంటున్నారు. దైవకణం ఏందో అర్థం కావట్లేదు. ఇంతవరకు ఎవరు పట్టుకోవాలా? ఎట్లా ఈ బ్రహ్మాండం దేని మీద ఆధారపడి ఉన్నదో, ఇది బగ్గుమని ఒకేసారి మాడి మషై ఏ విధంగా పోతుందో బైబిల్ ఒక్కటే చెప్తుంది. ఏ నరునికి అర్థం కాదు. పంచభూతాలు మిక్కుటమైన వెండ్రములతో లయమైపోతాయంట. అంటే పంచభూతాలనే ఈ పదార్థములో ఒకదానికొకటి తలగకుండా కొన్ని లక్షల స్పీడ్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనే కనపడని పరమాణువులు ఆ కడవర దినములో దేవుని ఆజ్ఞ చొప్పున తగులుకుంటాయి. తగులుకున్నప్పుడు విశ్వమే ఒక ఆటం బాంబై బగ్గన మాడిపోతుంది. సో దేవుని చేతిలో ఇది ఉన్నది. అసలు ఎట్లా సృజింపబడింది? జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నో రకాలుగా జీవ పరిణామ సిద్ధాంతములని, కోతి నుండి వచ్చిందని, ఏదో అని అన్నారు. కానీ ఏది నిలవలే, అన్ని కొట్టుకుపోయినాయి. ఇంతవరకు ఎలా నిలిచి ఉందో ఈ విశ్వము ఎవరికి తెలియట్లేదు. మానవుని ఆత్మ ఏ రూపములు ఉందో ఎవరికి తెలియట్లేదు. ప్రాణము రక్తము లోపల ఎలా ఉన్నదో ఇంతవరకే నరుడు, ఏ శాస్త్రవేత్త, ఏ జ్ఞాని చూడట్లేదు. దేనికి, ఏ భూతద్దానికి అందట్లేదు. చూశారా? దేవుని సృజనాత్మకమైన శక్తి చాలా గొప్పది. అది ఉన్నది వాస్తవ లోకములో. ఇక్కడ కనపడకపోయినా నీకు దేవుడు అనే దాని ప్రూఫ్ నీకు కనపడకపోయినా దాని ప్రభావం మాత్రం కనపడుతుంది, ఉన్నది. ఈ సృష్టిలో ఘనతలు, పెత్తనాలు, కీర్తి, సంతోషాలు, ఆనందాలు. ఇక్కడ సంతోషము, ఆనందం ఉన్నదంటున్నావే, శాశ్వతమైన సంతోషం కూడా ఉంది, ఖచ్చితంగా నమ్మాలి. ఇక్కడ కష్టము, దుఃఖము, బాధ, నరకం అంటున్నావే, శాశ్వతమైన నరకం కూడా ఉన్నది, అది ఖచ్చితంగా నమ్మాలి మనుషులు. కనుక ఇదంతా ఉన్నది అని నిరూపించుటకే దేవుడు పెట్టాడు. నువ్వు నమ్మకపోతే సత్యం తెలుసుకోలేవు. దేవుని సృజనాత్మకమైన శక్తి లోపలున్న కొన్ని ప్రప్రదమైనటువంటి కొన్ని గుణాల గురించి నేను మీకు చెప్తాను. సృజించే గుణము, బోధించే గుణము, పరిపాలించే గుణము, పోరాడే గుణము, తీర్పు తీర్చే గుణం. ఇవి దేవుని మహిమ లోపల ఉన్న ఐశ్వర్యం. ఈ లక్షణాలన్నీ తన సంఘమైన బిడ్డలకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ అందరూ పాపులైనందున ఎవరు పొందలేకపోతున్నారని పరమాత్ముడైన యేసుక్రీస్తుగా దేవుడే ఈ లోకమును అవతరించి ఆయన రక్తము చేత మొదట నమ్మిన వారిని కడిగి అప్పుడు ఈ మహిమైశ్వర్యమని పొందుటకు సాధన చేయుటకు అవకాశం ఇస్తున్నాడు. ఎటు తిరిగి ఈ మహిమైశ్వర్యము పొందే ఒక సంఘము, ఒక మానవ ప్రపంచం ఉండాలి లాస్ట్ వరకు. అది దేవుని ప్రగాఢమైనటువంటి, బలమైనటువంటి ఆయన తీర్మానము, తీర్పు. అలా జరగాలి అంతే. ఆయన అన్న తర్వాత ఇక జరగకుండా ఉండదు. ఇప్పుడు ఎవరు ఈ పరలోకం వెళ్ళి మహిమలో ఉండేటోళ్ళు అనేది మనకు ఈ విషయాలు తెలుసుకున్నాక అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువమ్మా. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును
రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా చాలు. కూర్చుండబెట్టెను. ఈ మహిమైశ్వర్యము సంఘము పొందాలి. రాబోతున్న యుగములో ఏం చేయాలి? కనుపరచాలి, చూపెట్టాలి. రాబోతున్న యుగాలలో సంఘమట పరలోకములో ఈ మహిమైశ్వర్యాన్ని అందరికీ చూపెట్టాలట. అక్కడ చూపెట్టాలంటే ఇక్కడ పొందాలి కదా. అది ఏంటిదో కూడా తెలియదు. అసలు అది ఆ మహిమైశ్వర్యం ఏంటో, ఆ మహిమలో ఏమున్నదో, అది ఎలా వస్తుందో, ఎలా పొందుతామో, ఎలా సంపాదించుకుంటామో, ఎలాంటి ప్రవర్తన ద్వారా, ఎలాంటి మనస్తత్వం ద్వారా, ఎలాంటి ప్రార్థన ద్వారా, ఎలాంటి తీర్మానము ద్వారా అది మనకి ఇస్తాడో అది తెలియదు. అయితే ఎట్లొస్తుంది? ఈ లోకములో బ్రతికేది కాదు ఇది. మరో ప్రపంచపు మరో యుగములో నువ్వు కనుపరచాలి, చూపెట్టాలి. అందుకని అక్కడ చూపెట్టాలని ఇక్కడ తన మహిమను పొందాలని తన సంఘాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. 3:8 చదవమ్మా. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము చూపెట్టాలి. ఇది తన మహిమైశ్వర్యము రాబోతున్న యుగములో చూపెట్టాలని ముందు చదువుకున్నాం. ఇప్పుడేంది? నానా విధములైన తన జ్ఞానాన్ని ఎక్కడ ఏం చేయాలట? పరలోకములో ప్రధానులనే వాళ్ళు ఉన్నారు. అక్కడ మహాజ్ఞానులు, దేవదూతలు, అధిపతులు, అధికారులకు కనుపరచాలి, తెలియబడాలి. వాళ్ళకి ఏం కావాలట? పరలోకములో ఈ సంఘము నేర్చుకున్న ఈ మహిమైశ్వర్యం అక్కడ చూపెట్టాలి. ఆ మహిమైశ్వర్యం ఏంటంటే నానా విధములైన జ్ఞానం బోధించాలి. అంటే పరలోకములో దేవదూతలకు బోధలు చేయాలి సంఘం పోయి. వాళ్లకు కూడా తెలియని మర్మములు వీళ్ళు ఇక్కడ నెరవేర్చిన మర్మాలను అక్కడ చెప్పాల్సి వస్తుంది. వారి అనుభవాన్ని చెప్పాల్సి వస్తుంది. క్రీస్తు ప్రభుకి వారికి ఉన్నటువంటి వ్యక్తిగత అనుభవాలు అక్కడ చెప్పాలి. సంఘం అక్కడ చెప్పాలని ఇక్కడ పొందుమంటున్నాడు యేసయ్య. సో అక్కడ మళ్ళీ ఏం పని ఉంది మనకి? దేవుని మహిమని, ఈ మహిమ లోపల ఉన్న మొట్టమొదటి జ్ఞాన గుణముని అక్కడ కనుపరచాలి. మత్తయి సువార్త 13:27 ఒకసారి చదువుకోమ్మా. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుతున్నాడు. ఈ ఉపమానము దేని కొరసు చెప్పాడు? భూలోకము దేవులారా ఉన్నటువంటి తన సంఘము, తన వేసిన పొలం. అయితే దేవుడు స్థాపించిన లోకము గురించి ఒకటి, సంఘముల గురించి రెండు భావాలను తెలియపరుస్తుంది ఉపమానం. దేవుని సంఘములో దేవుడు ఎంచుకున్నటువంటి వ్యక్తులు, దేవుని క్రీస్తుని నమ్ముకొని దేవుని సంఘమని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తుల్లో గురుకులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. అయితే ఈ గోధుమలు నువ్వు నాటినావు కదా, గురుకులు ఎక్కడి నుంచి వచ్చినాయి సంఘములోనికి? మేము పెరిగి వేస్తామని దేవదూతలు అన్నప్పుడు, లేదు, మీరు తొందరపడి కోపం మీద గోధుమల కర్రలను కూడా పీకేస్తారు. ఒక కాలం పెట్టాను, ఒక టైం, నేను ఆ కాలము రానివ్వండి. ఆ టైంలో మన గోధుమలు కంకులు పెడతాయి, అప్పుడు మన గోధుమలను కోసేసుకొని మిగిలినంతా కాల్చేద్దాంలే, నరకం లేద్దాంలే అన్నాడు. అయితే సంఘములో గురుకులు ఉన్నాయి, అబద్ధ బోధలు, మోసగాళ్ళు, మారు మనసు పొందనోళ్ళు, అబద్ధపు సంఘాలు, బైబిల్ చెప్పిన ప్రకారము క్రమము లేని ఆరాధనలు, అక్రమము లేని బోధలు కలిగినాయి, బొచ్చడు భూమి మీద ఉన్నాయి. వాళ్ళు కూడా మీ క్రీస్తు బిడ్డలం, మహాజ్ఞానులం, ప్రపంచ జయశాలులం అని కూడా చెప్పుకుంటారు. వీళ్ళని ఎందుకు దేవుడు తీసేయట్లేదండి అంటే దేవుడే ఉంచాడు. అలాని నేను ఒకసారి బాగా ఆలోచన చేశాను.
అరే 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 అంత గొప్ప జ్ఞానము దేవుంది. నిజంగా ఈరోజు నేను ఈ కొద్ది గొప్ప జ్ఞానం కలిగి ఉన్నానంటే నాకు పరోక్షంగా సహాయం చేసింది అబద్ధ బోధకులే. అబద్ధ బోధకుల మీద అబద్ధ బోధనని ఎదిరించడానికి, అది అబద్ధమని నిరూపించి సంఘానికి సత్యం చెప్పడానికి నేను చేసే ప్రయత్నం, పోరాటం. అబద్ధపు బోధకుల గ్రంథాలు, అబద్ధ బోధలు వింటేనే అది అబద్ధం ఎలా అబద్ధము నిరూపించడానికి మనిషి యుద్ధం సాధన చేయాలండి. ఒక్క దినము నేను చెప్తున్నటువంటి బోధ ఒక్క దినం అట్లేదో పండుగద మీద ఊడిపడ్డాడు వాళ్ళే. మర్మయుక్తమైన బోధలు ఒక వ్యక్తి చేస్తున్నాడు, సత్యం చెప్తున్నాడు అంటే అది అట్టిగేదో అట్లా మీదికెళ్ళి పడదు. అట్లా నేర్పియాడు యేసయ్య. అట్లా నేర్పిస్తే పరిశుద్ధాత్మ మీదుండి పలుకుతాడు కావచ్చు. పరిశుద్ధాత్మ మళ్ళీ పక్కకి వెళ్ళంగానే నాకు ఏమీ తెలియదు. అనుభవం ఎక్కడిది? అనుభవ జ్ఞానం ఆడేడ బోధిస్తావు? నాకు ఎరుకలోకి రావాలంటే నాకున్న బలహీనతలను, నా కోపము, అహంకారాన్ని చంపుకుంటూ సాధన చేసి క్రీస్తు పాదాల దగ్గర వేడుకుంటూ రాత్రు పగలు గ్రంథాల పరిశోధన చేస్తూ ఈ అబద్ధపు బోధని హరికట్టి సత్యము నేర్పించాలి సంఘానికి. యేసు కొరకు ప్రాణం పెట్టి వాళ్ళని తయారు చేయాలి, అబద్ధ బోధన నిరూపించాలని ఎప్పుడైతే పోరాటం సాగిస్తాడో పరిశుద్ధాత్మలో ఒక వ్యక్తి, అదుగో అట్టివాడు మహిమైశ్వర్యం పొందుతాడు. ఎందుచేత ఈ అబద్ధ బోధలు, ఈ గురుకులు కూడా మనకి సాధనకు ఉపయోగపడతాయి. ఉండని అన్నాడు యేసయ్య. నా పిల్లలు మహిమైశ్వర్యం పొందాలి, సకల విధములైన అనుభవ జ్ఞానము నా పిల్లలు పొందాలంటే ఈ అబద్ధకులు, ఈ గురుకులు కూడా ఉండనిండయా, పర్వాలేదు. కానీ దుఃఖము, ఏడుపు, బాధ, యుద్ధము, అనేక నష్టాలు ఏమండి, అనేకమైన బాధ పెడతారు, నిందేస్తారు, నిందలేస్తారు. అరే చెప్పలేనన్ని కష్టాలు వస్తాయి ఈ గురుకుల ద్వారా సంఘానికి, సంఘంలో సత్యవంతులకు. అవును, అవి వచ్చినా సరే చెక్కు చెదరకుండా అదే బోధ పట్టుకుని అలాగే కరెక్ట్గా బ్రతికే విశ్వాసులు కానీ బోధకులు కానీ మహిమైశ్వర్యాన్ని పొందుతారు దినదినం. పౌలు అంటాడు, నేను దినదినము చస్తూ బతుకుతున్నాను. హిందీలో ఒక సామెత ఉన్నది, జీనా హైతో మరణాసికో, కదం కదముపై లడనాసికో అనేటోళ్ళు. నా చిన్నతనంలో పెద్ద మనుషులు అనేటోళ్ళు ఇది హిందీలో. జీనా హైతో మరణాసికో, బ్రతకాలనుకుంటే చావడం నేర్చుకోవాలట. కదం కదముపై లడనాసికో, అడుగడుగున పోరాటము నేర్చుకో. బైబిల్ మాట అక్షర సత్యం అండి. పౌలు అన్నాడు, దినదినము చనిపోవచ్చు బతుకుతున్నాం, సజీవ యాగముగా బలవుతున్నాం, అడుగడుగున శ్రమలు ఎదుర్కొంటున్నాం, యుద్ధము సాధన నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్త 11:49 చదువు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట. ఇప్పుడు అర్థమైందా? నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరచి సంఘములో ఉన్న గురుకులను తెలిగించి సర్వసత్యము కలిగిన సంఘం ఒకటి అతి త్వరలో అఖండ జ్యోతి అయి ప్రపంచం మీద ప్రకాశించబోతుంది. అది అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునన్నమాట అన్నమాట. అది ఇప్పుడు త్వరలో జరగబోతుంది. నేను దానికోసం రోజు ప్రార్థన చేస్తున్నా. తండ్రి, సత్యము కొరకు ఇన్ని రాత్రులు పగలు అయ్యా అన్నము తిండి లేక తపస్సులు చేసి మేము గ్రంథ పరిశోధన చేసి సత్యమే వధించాలి, మనుషులు మెచ్చుకోకున్నా పర్లేదు, డబ్బులు రాకున్నా పర్లేదు, మేము పడ్డ ఈ శ్రమకు ఫలితమే లేదా? 4 ముచ్చట్లు నేర్చుకొని మీద బోధించినోడు లక్షలు సంపాదించుకొని బతుకుతున్నాడు, మా బతికింతేనా? నా భయపడగన్నాడు. ఈ సత్యం ఇలాగే మరుగే ఉంటుంది ఆ సత్యవంతులకి. ఇక ఈ భూప్రపంచంలో చూపెట్టవా? అక్కడికి వెళ్ళినాక నేను ఇక ఇక్కడ మాది ఏమి ఉండదా? సత్యం అనేది బయటకు రాదా? అందరూ చూడరా అన్నా. నో, తప్పుగా ఆలోచిస్తున్నావు. ఈ భూప్రపంచం మీద ఒక్కసారి సర్వసత్యం గల సంఘాన్ని మహాజ్యోతిగా ప్రకాశింపజేసినాకనే తీసుకుపోతా అన్నాడు. అదే త్వరలో జరగబోతుంది. నువ్వు ఎన్నన్నా చెయ్యి, శరీర సంబంధమైన అన్ని కుప్పకూలిపోతాయి. ఆత్మ సంబంధమే నిలుస్తుంది, అదే ప్రకాశిస్తుంది. నువ్వు ఎక్కడున్నావో తెలుసుకో. నీతిమంతుల నుండి గురుకులను వేరు చేసేస్తాడు. దేవదూతలు వచ్చాట గోధుమల నుంచి గురుకులను వేరు చేస్తాయట. కానీ అప్పటి వరకు ఎందుకు ఉంచిండు? సాధన కొరకు.
అబద్ధ బోధలు, కష్టాలు, నిందలు, అపనిందలు, మతోన్మాదులు, కష్టాలు, ఎదురు దెబ్బలు, డబ్బు లేక, ధనము లేక, వ్యాధులు, రోగాలు, మనుషులు ఎంత నీతిగా బతికినా అయ్యో మాకేమి ఇదేం బాధలు సార్. మిమ్మల్ని మహిమైశ్వర్యముతో నింపబోతున్నా, నేర్చుకోండి. పోరాటములోనే వస్తుంది ఇది. అంటే బోధించే లక్షణము పరలోకములో మహిమైశ్వర్యంలో ఒకటి. అక్కడ బోధించాలి. ఎవరికి బోధించాలి? మనల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఈ లోకము నుండి మహిమైశ్వర్యములోకి తీసుకురాబోతున్నాడు. మత్తయి సువార్త 13:44 చదవమ్మ. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలం అంటే దీని అర్థం ఏంటో, యేసు ప్రభుల వారు తన విలువైన రక్తముతో తన సంఘాన్ని కొనుక్కున్నాడని చూపిస్తుంది మనకి. లోకము నుండి, మహాజలముల నుండి, ఈ లోకము నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. ఈ లోకము నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. లోకము నుండి అంటే లోకం అంటే జలములు, మహాజలముల నుండి నన్ను బయటకు తీస్తేవని కీర్తనకారుడు అంటాడు. కనుక ఈ లోకము నుండి మనల్ని తీసుకొచ్చి మహిమతో నింపి, లోకం నుండి తీయంగానే చనిపోరు, ఇక్కడే ఉంటారు, కానీ లోకములనే ఉంటారు. సాధన చేయాలి. సకల విధములైన జ్ఞానం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6:1-3 చదువమ్మా. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. మనం ఎవరికి తీర్పు తీర్చుతామని ఎరుగరు? దేవదూతలకు తీర్పు తీర్చే, అంటే తీర్పు తీర్చే లక్షణము సంఘానికి రావాలి. ఒకటి బోధించే లక్షణము, సకల విధమైన జ్ఞానమును అక్కడ పరలోకములో కనపరచాలి. మహిమైశ్వర్యములోని జ్ఞానము సకల విధమైన అనుభవాలు, క్రీస్తుతో మీకు ఇక్కడ భూమి జరిగిన అనుభవములో ఏ స్థితిలో దేవుడు అలా సాయం చేశాడు, ఎలా విశ్వాసం కలిగి ఉన్నావు, ఎలా పోరాడావు, ఎలా గెలిచావు, ఈ సకల విధముల అనుభవ జ్ఞానము అక్కడ దేవదూతల లోకాలలో రాబోతున్న యుగములతో కనుపరచాలి. దేవదూతలకు బోధించాలి. అంటే బోధించే లక్షణము దేవుని లోపల ఉన్నది, నేర్పించే లక్షణము దేవుని లోపల ఉన్నది. అది ఆయన లోపల ఉన్న ఆ లక్షణం పేరే మహిమ. ఆ మహిమ సంఘానికి రావాలి, వాళ్ళకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. సంఘం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవదూతలకే తీర్పు ఇచ్చే జ్ఞానం అండి నువ్వు పొందాల భూమి మీద. చెప్పలేనటువంటి జ్ఞానాన్ని కూడా చెప్పగలిగేటువంటి సొలొమోను లాగా జ్ఞానయుక్తమైన మర్మములు తెలుసుకోవాలి. ప్రేమ లోపల ఉన్నటువంటి మర్మాలు తెలుసుకోవాలి. ప్రేమ జ్ఞానము గలదై, మీ ప్రేమ జ్ఞానము గలదై ఉండాలి అని. యూదులు, ఇశ్రాయేలులు దైవాసక్తి గలవారే కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటాడు పౌలు రోమపత్రికలో. సో జ్ఞానము పొందుకోవాలి. సామెతల గ్రంథము 31:26. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించు. ఎక్కడ? పరలోకములో సంఘం గురించి మాట్లాడుతున్నది. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరిచి కృపగల్ల ఉపదేశము బోధిస్తుందట. సకల రాబోతున్న యుగాలలో మహామహా తేజోవంతులైన దేవదూతలకే చెప్పగలిగేంత జ్ఞానము నరునికి దేవుడు నేర్పించబోతున్నాడు. అది నేర్చుకోవాలంటే ఆయన అనుకున్నట్టుగా నువ్వు ఉండాలి. ఆయన పిలుపుకు తగ్గ జీవితం నీలో కనపడాలి. అహంకారం, గర్వం చనిపోవాలి. దేవునికి పూర్తిగా సరెండర్ అయిపోవాలని జీవితం నీ హృదయం. అప్పుడే నువ్వు దేన్నైనా ఎదుర్కోగలవు. ఏది ఎదురైనా నువ్వు జ్ఞానమును కరెక్ట్గా బోధించగలవు. నీకు అనుకూలంగా లోకంలో లేకపోగానే నువ్వు దేవుని వాక్యాన్ని వంకరగా తిప్పి, లేకపోతే అది ఉంటే ఉంటుందిలే బైబిల్లో, మనకి ఎందుకండి, మనకి ఇప్పుడు ఏదో బతకాలి, లోపల ఉంటే అయిపోయి దేవుడు అనుకోవడం, కాంప్రమైజ్ అవ్వడం అనేది ఉండదు. ప్రాణాలన్న పోగొట్టుకుంటాడు సత్యవంతుడు, కానీ దేనికి తల వంచడు. సత్యమే బోధిస్తాడు, సత్యము కొరకే బ్రతుకుతాడు. తన ముందు అబద్ధ బోధలు కనపడ్డాడు, తప్పకుండా ఖండిస్తాడు, ఎదిరిస్తాడు. పౌలులాగా ఖండించుము, బుద్ధి చెప్పుము, సరిదిద్దుము తిమోతి అంటాడు పౌలు తిమోతితో.
కనుక అబద్ధపు బోధలను హరికట్టండి. క్రీస్తు విరోధమైన జ్ఞానమును తీసుకొచ్చి కాళ్ళ కింద యేసయ్య కాళ్ళ కాడ ఈడ్చుకురండి. ఇవన్నీ బోధకుల లోపల ఉండే లక్షణాలు, సత్య ప్రవక్తలలో ఉండే లక్షణాలు, సత్యవంతులైన ప్రార్థనా పరులు, దేవుని ప్రజల్లో ఉండే లక్షణాలు. ఇలాగున ఎవరెవరు ఎంత జ్ఞానం పొందుకోవాలి, వీళ్ళందరూ కలిసి అక్కడ ఎవరికి బోధించాలి. దేవుడు ఒక దేవుళ్ళ ప్లాన్ చేసి కూర్చున్నాడు. ఆ ప్లాన్లోకి ఈ ఆయన అనుకున్న ప్రణాళికలోకి సంఘం రావాలి. దేవదూతలకు మనము బోధ చెయ్యాలి. ఇది మహిమలోని ఒక ఐశ్వర్యము. జ్ఞానం బోధించుట, దేవదూతలకు తీర్పు తీర్చుట. చూసారా, జ్ఞానము బోధించుట, తీర్పు తీర్చే గుణము, జ్ఞానం బోధించే గుణము దేవునిలో ఉంది. అది మహిమైశ్వర్యము. అది సంఘానికి రావాలి. 144వ కీర్తన 1వ వచనం చదవమ్మా. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. సంఘం ఏమి నేర్చుకోవాలి? దేవుడు ఏం నేర్పుతుండట? యుద్ధము, పోరాటము. నా చేతులకు వ్రేళ్లకు యుద్ధము పోరాటం నేర్పువాడై ఉన్నాడు దేవుడు. అంటే పోరాడే లక్షణము, యుద్ధము చేసే లక్షణము దేవుని లోపల. 1 పేతురు 2:9 ఉంటుంది. మీరు రాజులైనా యాజక సమాన. రాజులు ఏం చేస్తారండి? రాజులు పోరాడాలి. రాజులు వట్టిగానే గాలి గూకొని ఇసనకర్ర ఊపుకుంటే రాజులైపోరు. ఖడ్గం బట్టి యుద్ధము చేసి రాజ్యాలను సంపాదించుకోవాలి. యుద్ధములో రాజులు అనేక గాయాలు, బాధలు, కష్టాలు ఎదుర్కొంటారు. పర్వాలేదు, రాజ్యం రావాలంటే యుద్ధం చేయాల్సిందే. రాజు కావాలన్నా యుద్ధం చేయవలసిందే. సో ఆయన యుద్ధము నేర్పే లక్షణం, అంటే యుద్ధము చేసి పోరాడే లక్షణము దేవుని లోపల ఉంది. అది సంఘానికి రావాలి. ఒకటి జ్ఞానమును, సకల విధములైన అనుభవ జ్ఞానం, అది దేవుని లోపల ఉంది, సంఘానికి రావాలి. రెండోది బోధించే లక్షణము దేవుని లోపల ఉంది, అది సంఘానికి రావాలి. దేవదూత తీర్పు తీర్చేది న్యాయము అన్యాయం. దేవదూతలు వచ్చి అత్తే మీది ఇలాగా, మీరు అలా ఉండాలి, ఇది ఇట్లుండద్దని తీర్పు తీర్చాలన్నట్టు మనం దేవదూతలకి. అంటే తీర్పు తీర్చే లక్షణము దేవుని లోపల ఉంది, అది సంఘానికి రావాలి. ఇక పోరాడే లక్షణము దేవుని లోపల ఉంది. దేవుడు యుద్ధశూరుడు, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా. చూసారా, ఆ పోరాడే లక్షణము సంఘానికి ఉండాలి. ఎట్టి పరిస్థితుల కాంప్రమైజ్ గారు. సత్యము కొరకు ఎన్ని కష్టాలను ఎదుర్కొంటారు. వాయుమండల సమూహం దురాత్మల మీద పోరాడతారు. ఈ పోరాడే లక్షణం ఉండాలి. ఇది మహిమైశ్వర్యంలోని గుణాలు. మన యుద్ధోపకరణములు ఎఫెసీ 6:12 అందరికీ తెలుసు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అంటే యుద్ధము చేయాలి సంఘం. యుద్ధానికి వ్యూహం తీర్చాలి. యుద్ధానికి నిలబడ్డ సేవకునికి సంఘమంతా పోరాటంకు రెడీ ఉండాలి. మీరు సత్యము వైపు ఉండి పోరాడండి. మీరు సత్యవాక్యం వైపు ఉండి సత్యము కొరకు పోరాటం చేయండి. సో సకల విధములైన జ్ఞానమును బోధించే లక్షణము, పోరాడే లక్షణము, తీర్పు తీర్చే లక్షణము, ఇవన్నీ దేవుని లోపల ఉన్నాయి, సంఘానికి రావాలి. ఎందుకు? రాబోతున్న యుగములో కనపరచాలి ఇవన్నీ అక్కడ పరలోకంలో. ఇవన్నీ రాగుణాలు వాళ్ళకు రావాలి. యోబు గ్రంథం 7:1 ఏముంటుందంటే, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? అంటే నరులు చేస్తుంది యుద్ధమే. యుద్ధము చేయడము నరులకు రావాలి. ఏ యుద్ధం చేస్తున్నావు? పాపము నిమిత్తమా? సంఘము దేవుని వైపు నిలబడి సత్యం వైపు ఉండి యుద్ధం చేయాలి. అందుకే పరిశుద్ధుల పునరుద్ధానం జరిగిన తర్వాత మనం చదువుకుంటాం, మనకు తెలుసు, 1000 ఏళ్ల పరిపాలనలో మళ్ళీ భూమి మీద మనము రాజు దగ్గర సామంత రాజులుగా ఉండి మనము రాజ్యాలను పరిపాలించబోతున్నాం. ప్రకటన 20:4 చదువమ్మా. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆశీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి. అదే క్రీస్తు కొరకు, వాక్యము కొరకు అక్కడ రాయబడింది. వాక్యము నిమిత్తము, సత్యము కొరకు సాక్ష్యం ఇచ్చే నిమిత్తము
శిరచ్ఛేదనము, అనేక బాధలు, హింసలు పడి చంపబడినటువంటి శిరస్సులు చంపేశారు, హతసాక్షులు అయిపోయారు. అలాంటి వారి ఆత్మలు వాళ్ళందరూ బతికి క్రీస్తుతో కూడా భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నారు. అంటే క్రీస్తు మహారాజు అయితే, రారాజు అయితే, ఆయన దగ్గరున్న ఈ భూమి మీద ఆయనతో కలిసి నడిచినటువంటి వ్యక్తులందరూ సామంత రాజులు అనగా చిన్న చిన్న రాజులు అవుతారు. అందుకే మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. అంటే పోరాటం నేర్చుకుంది రాజరికం ఎలా చేస్తావు? సామెతల గ్రంథం 31:28. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఆమె ఎవరు? సంఘము పరలోకములో జరిగే చరిత్ర ఇది. ఆమె పెనిమిటి ఎవరు? మహారాజు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమెకు అక్కడ కుమారులు ఉంటారు. అనగా అనేకమైనటువంటి కొత్త లోకాలు సృజింపబడతాయి. ఆ సృజించే లోకాలలో, ఆ సృష్టింపబడుతున్న లోకాలు ఈమె కుమారులట. ఈమె సృజిస్తుంది. ఈమె ఎవరు? సంఘం. మహారాజు నుంచి పొందినటువంటి సృజనాత్మకమైన శక్తిలో మరొక గుణము, సృష్టించే గుణం. భూమి మీద పొందుకోవలసిన గుణం పోరాటము, బోధించే గుణము, జ్ఞానము, క్షమించే గుణం, ఇవన్నీ భూమి మీద ట్రైనింగ్ అవుతుంది. కానీ ఒకే ఒక గుణం భూమి మీద ట్రైనింగ్ కాదు. అదే దేవుని లోపల నుంచి డైరెక్ట్గా వస్తుంది పరలోకంలో. అదే సృజించే గుణము. పరలోకములో సంఘము లోకాలను సృజించబోతుంది. దేవుని యొక్క మహిమ, ఐశ్వర్యంలోని ప్రప్రదమైన గుణము, సృజనాత్మకమైన శక్తి సంఘములోకి వస్తుంది. అందుకే ఆమె కుమారులు ఆమెను ధన్యురాలందురు. ఆమె మహాజ్ఞాని, అనేక లోకాలకు తీర్పు తీరుస్తుంది. మహాజ్ఞానులు, తేజోవంతులకు తీర్పు తీరుస్తుంది, బోధిస్తుంది, జ్ఞానం నేర్పుతుంది, అనుభవం నేర్పుతుంది, వాళ్ళకి పని సిద్ధపరుస్తుంది. 15వ వచనం చదవమ్మా. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచు. అద్దె ఆమె అక్కడ తన వారికి, అక్కడ ఉన్నటువంటి వారికి, దేవదూతల లోకాలకి, దేవులరా వారికి పని సిద్ధపరుస్తుంది, పని చెప్పుతుంది. ఎవరెక్కడ ఉండాలో, ఏ పని చేయాలో, బ్రహ్మ దగ్గర ఉపబ్రహ్మలాగా సృష్టిని పరిపాలించబోతుంది మహారాణి. ఆమె ఈ జగమునకు తల్లి. దేవులరా ఆ మహాతల్లిని లోకాలు పొగుడుతాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. చాలా లేఖనాలు ఉన్నాయి. మళ్ళీ ఆమె గురించి చెప్పాలంటే పరలోకంలో ఏం జరగబోతుందో పరమగీతంలో దొరుకుతుంది. 45వ కీర్తన, 145వ కీర్తనలో దొరుకుతుంది. అనేక చోట్ల అక్కడ ఏం జరుగుతుందో మనకు చాలా ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. ఎటు తిరిగి అక్కడ నూతన సృష్టి చేయబోతుంది. అంటే సృజించే లక్షణము కూడా సంఘానికి రాబోతుంది. అక్కడ 29వ వచనం చదవము. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించారు. వాళ్ళు ఒకే దేవుణ్ణి మొక్కారు, ఒక దేవుణ్ణి అనుసరించారు. గాని వారందరికీ మించిన దానము భూలోక కన్యక సంఘము అని ఆమె పెనిమిటి ఆమెను పొగడు. ఆమె పెనిమిటి అనగా క్రీస్తు ఆమెను పొగుడుతాడట. క్రీస్తు పొగిడే సంఘమా, క్రీస్తు పొగిడే లోకమా ఎక్కడుంది? ఏ లోపము లేనిది. అంటే అనగానే మనం అనుకుంటాం బాగా డబ్బుతో బతికి వెళ్తే అక్కడ ఇతరులు అనుకుంటున్నారా? కాదు. క్రీస్తు ఏం పని చేయటానికి వచ్చాడో, ఎలాంటి స్థితిని అనుభవించాడో, ఏ కష్టాన్ని అనుభవించాడో, ఎంత దరిద్రతను అనుభవించాడో, ముఖం మీద ఊంచుతో తుడుచుకున్నాడు, వెలివేశారు, ఉమ్మివేశారు, అపహాసించారు, చితకబాదారు, శీలలేసి కొట్టారు. ఇవన్నీ ఈ మహిమైశ్వర్యము గల్లవాడు ఎందుకు ఓర్చుకున్నాడో, ఓర్పు ద్వారా సాధించబోతున్న ఓ గొప్ప మహిమైశ్వర్యం మనకు కూడా రావాలి. ఓర్పు, సహనము, సత్యము కొరకు నిలకడగా నిలబడినట. పరిస్థితులను బట్టి మనము మారిపోయి పరిస్థితులను బట్టి మార్గాలు ఎత్తుకోవడం కాదు. ఏ పరిస్థితి అన్న రాని ఇదే బోధ, ఇట్లనే బతుకుతా. సత్యము కావాలి, సత్య ఆరాధన. ఆ క్రమము, ఆరాధన క్రమము ప్రత్యక్ష గుడారం నుంచి నేర్పుతుంది. దేవుని సిద్ధమైతే భవిష్యత్తులో ప్రత్యక్ష గుడారంలోని ఆరాధన క్రమము ఈరోజు సంఘాలలో నెరవేరుతుందా అనే సబ్జెక్టుని తయారు చేస్తా. ప్రార్థనలో పెట్టండి. 2వ దినవృత్తాంతం 9:1 చదవమ్మా.
షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను వద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడాను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదీయూ లేకపోయాను. ఆ షేబా దేశపు రాణి, అదే తూర్పు దేశం నుండి యెరూషలేము కది. ఈరోజు యేసుప్రభుల వారు జన్మించినప్పుడు నేను ఆ సబ్జెక్టులో చెప్పాను అంతకుముందు, క్రిస్మస్ అప్పుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులు అక్కడ నుండే వచ్చారండి. సో షేబా దేశపు రాణి వచ్చి సొలొమోను జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయిందట. సొలొమోను జ్ఞానాన్ని చూడటానికి అనేక దేశాల నుంచి వచ్చేవారట, అనేక కానుకలు ఇచ్చేవారట. పరలోకములో సంఘము యొక్క జ్ఞానమును చూసి భూలోక కన్యకులందరూ వచ్చి పొగిడి ఆమెని గణపరిచి వెళ్తారట. అందుకే తన భర్త అంటున్నాడు, నువ్వు అందరికంటే మించిన దానివమ్మ. అంతగానం ఏమున్నది ఆమె దగ్గర అంటే ఒక్కటే ఉన్నది. ఏ పరిస్థితి ఎదురైనా సరే దైవాన్ని తన హృదయంలో ఉంచుకొని సత్యం వదలకుండా ముందడిగేసింది. దైవం కొరకు, సత్యము కొరకు దేన్నైనా అమ్మేసింది, ప్రాణాలైనా పోగొట్టుకుంది. ఈ త్యాగం ఉందా మీకు? లేదు సార్, మా కోపం బాగా, మా దేవుణ్ణి ఏమన్నా అంటే వేసి పడేస్తాం అని. దేవదూతలు ఎట్లాంటిలో తెలుసా? అలా దేవుణ్ణి ఏమన్నా అన్నవానికి నేను 5 నిమిషాలలో బూడిద చేసి పారేస్తారు. అందుకే దేవదూతలకు చెయ్యలేని ఈ పరిచర్య మనకప్ప చెప్పిండు. దేవదూతలను చెయ్యలేని పరిచర్య మానవులకు అప్ప చెప్పాడు. తెలుసా? ఇగో మానవులకు ఎందుకు చేయగలుగుతున్నారంటే ఆయన మనకు పంచిన ప్రేమ. చూసారా? ఆ ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు, పొడుగు ఎంతో తెలుసుకోవాలి సంఘం అంటుంది లేఖనం. సో ప్రేమ లోపల ఉన్న మహిమైశ్వర్యము దేవుడు తన మహిమను అనుగ్రహించాలనుకుంటే పొందలేకపోవచ్చు, కానీ పొందాలి. దేవుని మహిమలోని గుణాలు ఇవన్నీ. 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనంలో ప్రేమ గురించి రాయబడ్డది. ఒక మాట చదవము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అది ప్రేమయే శాశ్వత కాలము ఉండును. ప్రేమనే వ్యక్తి రూపము దాల్చింది. వ్యక్తి రూపము దాల్చిన ప్రేమనే యేసుక్రీస్తు సృష్టికర్త. ఈ బ్రహ్మాండము, సకల విధములైన ఈ లోకాలను, ఈ బ్రహ్మాండాన్ని చేయడానికి కారణమైనది దేవుని లోపలున్న ప్రేమ. అందుకే దేవుడే ప్రేమై ఉన్నాడు. ప్రేమ లేనివాడు నావాడు కాదు. ప్రేమ లోపలున్న గుణాలే మహిమ. ఆ మహిమ లోపలున్న గుణలక్షణములే మహిమైశ్వర్యము. ఏమిటి దేవుని లోపలున్న మహిమ? సృజించే గుణము, పరిపాలించే గుణము, పోరాటము చేసే గుణము, తీర్పు తీర్చే గుణము, ప్రేమ గుణము, క్షమించే గుణము. ఇవి దేవుని లోపలున్న సృజనాత్మకమైన శక్తి లోపల, ప్రేమ లోపలున్న మహిమైశ్వర్యము. అది ఆ ఐశ్వర్యాన్ని దేవుడు తన సంఘానికి, మానవులకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. అది దేవుడు వారికి అనుగ్రహించాలనుకున్న మహిమను పొందలేకపోయి, ఎందుకంటే పాపం ఉన్నది. ఆ పాపము యేసుక్రీస్తు ద్వారా తొలగిన తర్వాత సంఘం అవుతుంది. ఆ సంఘం పొందుకోవాలి. ఈ సంఘము ఈ మహిమైశ్వర్యాన్ని, ఈ గుణాలు ఏంటండి? పరిపాలించే గుణం, పరిపాలన చేసే విధానం, పోరాటం చేసే విధానం, జ్ఞానం బోధించే విధానం, ఓర్చుకునే విధానం, ఇవన్నీ మహిమలోని గుణాలు. ఈ లక్షణములు ఇక్కడే రావాలి. ఒకే గుణం ఇక్కడ రాదు. ఏదో తెలుసా? పరలోకం పోయినాక వచ్చేది సృజించే గుణం ఒక్కటి అక్కడ వస్తుంది. సో దేవుని లోపలున్న ఈ గుణాలు రావాలి. ఈ గుణములు కలిగినటువంటి సంఘమే పరలోకం చేరుకుంటుంది. ఈ గుణాలనే ఈ బైబిల్ నేర్పుతుంది. ఈ బైబిల్తో ఏకీభవించేవే ఈ గుణాలు. ఇక వేరే గుణాలేవు బైబిల్తో ఏకీభవించవు. వాళ్ళ సొంత ఆలోచన ఇందులో పెడతారు, కానీ వాళ్ళకి శిక్ష వస్తుందని ప్రకటన గ్రంథంలో చివరిలో చెప్పాడు. ప్రకటన 22:18
ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతివానికి ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ప్రతివానికిని నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయడు. రైట్. కలపాలనా తీయాలనా? కలపొద్దు, తీయద్దు. నువ్వు ఇందులో లేనిది బోధిస్తే కలిపినట్టు, ఉన్నది ఉన్నట్టు బోధించకపోయినా తప్పే, కొత్తది కలిపినా తప్పే. ఈ గ్రంథం ముందున్న తెగుళ్ళు వారి మీదకి వస్తాయి. జీవవృక్షములో పాలిభాగస్తుడో ఆ ఫలము తినే భాగ్యం ఉండదు. అందుకని ఈ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి పాఠాలని కరెక్ట్గా నువ్వు అర్థం చేసుకొని నువ్వు నేర్చుకోవాలి, ఇతరులకు నేర్పాలి. ఇలాంటి సమూహమే పరలోకం రాజ్యం చేరుకుంటుంది. దేవులారా, ప్రేమ లోపల ఉన్న గుణం ఏంటంటే ఇవే, ఆ మహిమైశ్వర్యం, దేవుని మహిమలోని గుణాలు. ఈ గుణములు ఎవరికి వస్తాయంటే ప్రేమ కలిగి ఉన్న వారికి వస్తాయి. అది అసలుగా మొత్తం అక్కడికి వచ్చింది. మళ్ళా ప్రేమ అంటే ఏంటిదయ్యా అంటే సత్యము కొరకు ప్రాణమన్న వదులుకుంటుంది. అదే ప్రేమ. అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్లేట్ పల్టాంచదు ప్రేమ. ఎంత అవసరం ఉన్న వ్యక్తి అయినా, ఎంత దగ్గరి వాడైనా, ఎంత రక్త సంబంధి అయినా లేఖన ప్రకారం లేకపోతే కాంప్రమైజ్ కాడు. అది ఏ ప్రేమ? మీ ప్రేమ జ్ఞానము గలదై ఉండవలెను. అప్పుడే దేవుని నివాసం మనుషులతో కూడా ఉంటుంది. దేవుడు మనుషులు కలిసి కాపురం ఉండాలంటే ఈ మహిమైశ్వర్యం వీళ్ళు పొందాలి. అప్పుడే దేవుని దగ్గర ఉండగలరు. దేవుని లోపల ఈ గుణములు ఉన్నాయి. పోరాడే గుణం ఉన్నది, సృజించే గుణం ఉన్నది, బోధించే గుణం ఉన్నది, పరిపాలించే గుణం ఉంది. ఈ లక్షణాలన్నీ దేవుని లోపలయే. అవి మనిషికి రావాలి. తీర్పు తీర్చే గుణం, దేవదూతలు సకల లోకాలకి నువ్వు తీర్పు, అక్కడ జరిగేటువంటి పరిస్థితులకు నువ్వు తీర్పు తీర్చాలి. ఎంత గొప్ప జ్ఞానం అది కావాలి. ఇవన్నీ ఇక్కడ సాధన కావాలి సంఘానికి. అందుకే కొరింథీయుల పత్రిక, మీరు సంఘములో ఉన్న మామూలు విషయాలను తీర్పు తీర్చడానికి ఇంకొకటి రావాలన్నా? మీరు దేవదూతలకే తీర్పు తీర్చవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి మీరు న్యాయము చేయలేరా? న్యాయము చేయడము, తీర్పు తీర్చడము, ఓర్చుకోవడము, సహించడం నేర్చుకోండి భూమి మీద. క్రీస్తు వలె నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని పౌలు అన్నాడు. అందరం కలిసి క్రీస్తులాగా అయిపోతాం. కనుక అదేమిటారా, దేవుడు అనుగ్రహించు మహిమ లోపల ఆ మహిమలో ఉన్నటువంటి ఈ గొప్ప ఐశ్వర్యం ఏందయ్యా అంటే ఇవి గుణాలే. ఈ లక్షణాలని మనకు రాకుండా మనం దేవుని దగ్గర నివసించలేము. ఆయనతో కలిసి మనం కాపురం ఉండలేము. ప్రార్థన చేసుకుందాం. ఈ పాఠం మీ హృదయంలో ప్రభు ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నా రాజా. ఇంతవరకు మీరు మాట్లాడిన ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డలు నాటబడి ఫలించుటకు సహాయం చేయండి అయ్యా. మీ దగ్గర ఉన్న ఒక మహిమ, మీ మహిమను అయ్యా మనుషులకు ఇవ్వాలని ఈ లోకములకు వచ్చి నీ రక్తంతో కడిగి సంఘాన్ని నీ మహిమతో నింపాలనుకుంటున్నావు. ఆ మహిమ లోపల గుణాలు నా తండ్రి, మీకున్న గుణాలే రావాలి తండ్రి. పోరాడే లక్షణము, జ్ఞానము బోధించే లక్షణము అయ్యా, మరి తండ్రి ప్రభా తీర్పు తీర్చే లక్షణము, క్షమించే ప్రేమించే లక్షణాలు, అనేక లక్షణాలు ఉన్నాయి. అందులో సృజించే లక్షణము కూడా ఉన్నది అయ్యా. నీకు వందనాలు. తీర్పు తీర్చే లక్షణం ఉన్నది. ఇవన్నీ మీ లోపల లక్షణాలు, మీకున్న ఆ ఉన్నతమైన గుణాలు అయ్యా సంఘానికి రావాలని మీరు కోరుకొని ఆశించి, మీరు ఇన్ని రోజులు అయ్యా గురుకులు కూడా బాధల్లో, కష్టాల్లో మాకున్నా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు మమ్మల్ని ఆ కష్టాలను దిద్దాలనుకున్నారు కనుక గోధుమలతో పాటు గురుకులు కూడా ఉంచానంటున్నారు. కనుక ఒకనాడు తండ్రి మీ పని పూర్తి అయిన నాడు అయ్యా నీతిమంతులను, గురుకులను వేరు చేసి నా తండ్రి నీతిమంతులను నీ ఇంటికి తీసుకెళ్ళి నీ ఇంట్లో ఉంచుకోబోతున్నాం. అందులో మేమందరం ఉండాలని ఆశపడుతున్నాం. దిద్దండి. మీరు దిద్దుతుండగా మేము ఏం ప్రభా ఎదురు తిరగకుండా లోబడే గుణం అందరికీ దయచేయమని, ఈ పాఠం అందరిలోనూ ఫలింపచేయమని మా రక్షకుడు ప్రభైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మంచిది. వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.